హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఎయిత్ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఎంత ఉండబోతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫిట్మెంట్ ఫ్యాక్టరు 2.57 ఇస్తారు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఇస్తారు, టీఓఆర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 2.86 అడిగారు కాబట్టి కొంచెం తగ్గించి లేదా తగ్గిస్తారు, కొంచెం లేదు అని అంటే 2.5 ఇచ్చారు కదా లాస్ట్ టైం, ఈసారి ఎక్కువ ఇస్తారు అని చాలామంది ఊహాగానాల్లో తేలిపోతున్నారండి. సో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి 7th పే కమిషన్కి 8th పే కమిషన్కి కొంత వ్యత్యాసాలు ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఎంత ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంత శాలరీ హైక్ అయితే ఎంత ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పదలుచుకున్నానండి. సో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. అయితే మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే చూడండి. సో 7th పే కమిషన్ చూడండి. 7th పే కమిషన్లో డిఏ ఎంత ఉంది, 7th పే కమిషన్ వచ్చే నాటికి ఎంత పర్సెంట్ డిఏ ఉంది అని అంటే ఇక్కడ చూడండి. 2016 జనవరి నాటికి డిఏ 125% అన్నమాట. సో 8th పే కమిషన్లో డిఏ 60% అవ్వబోతుంది. సో 60% ఎక్కడ, 125% ఎక్కడ, ఇక్కడ దీన్ని బట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది డిసైడ్ అవ్వబోతుంది. బాగా అర్థం చేసుకోండి. సో ఈ 125% డిఏ ఉండటం వల్ల అప్పుడు 7,000 ఇంటూ 125% అట్లా వేసారు అనమాట. సరే 7,000 అనేది ఒక పాయింట్గా తీసుకుంటే ఇక్కడ అప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత అయింది, 2.25 అయింది. 2.25 అనమాట. అంటే 7,000 బేసిక్కి 125% డిఏ ఉండటం వల్ల 2.21 ప్లస్ 1.25 అవడం వల్ల 2.25 తీసుకున్నారు. ఈ 2.25 తీసుకున్నారు. మరి ఇక్కడ 14.3 వేసాను కదండి. ఈ 14.3 ఏంది అని అంటే 7th పే కమిషన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరిగినాయి అంటే 14% జీతాలు పెరిగినాయి. అప్పుడు ఈ 14% జీతాలు పెరగటం వల్ల ఏమైంది అని అంటే 18,000 బేసిక్ అయిపోయింది. 14% పెరిగింది, 18,000 అయింది అనమాట. అప్పుడు 2.57 ఫిట్మెంట్ ఇచ్చారు, 18,000 అయింది. సో ఇట్లా పెరగటం వల్ల ఏమైంది అంటే చూడండి, 32.175/100 ఇస్తే 0.32 వచ్చింది. 2.25 ప్లస్ 0.32 వేయడం వల్ల 2.57 అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా అప్పుడు డిసైడ్ చేశారు. సో 2.25 ఇంటూ 14% జీతాలు పెరిగింది కాబట్టి ఇక్కడ 32.175/100 వేస్తే 0.32 వచ్చింది. సో 0.32 రావడం వల్ల 2.25 ప్లస్ 0.32 2.57 అయింది అనమాట. అయితే ఇప్పుడు మనం 8th పే కమిషన్ కనుక వస్తున్నట్టయితే 8th పే కమిషన్లో మనకి డిఏ జనవరి 2026కి ఎంత పర్సెంట్ ఉంటుందిపోతుంది అని అంటే డిఏ 60 నుంచి 61 మాత్రమే ఉండే అవకాశం ఉంది. సో అందుకని 60% తీసుకున్నాను అనమాట డిఏ. సో ఈ 60% డిఏ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, ఫిట్మెంట్ విత్ డిఏ ఉంది కదా, ఇక్కడ 7,000 బేసిక్ ఉంది కదా, ఇక్కడ 1 ప్లస్ 1.25 తీసుకున్నారు. 1 ప్లస్ 1.25 తీసుకున్నారు, 2.25 జీతం ఎంత పెంచారు, 14% పెంచారు. సో ఇక్కడికి వచ్చేలేక ఏం చేస్తున్నాను అని అంటే 1 పాయింట్ తీసుకున్నాను, 18,000 1 పాయింట్ తీసుకున్నాను. డిఏ ఎంత పెరిగింది, 60% పెరిగింది. 60% డిఏ పెరగడం వల్ల ఏమవుతుందంటే 1.06 అని వేస్తున్నారు. అంటే 1.6% మాత్రమే అవుతుంది. ఈ 1.6% మాత్రమే అయితే ఒకవేళ 14% కనుక జీతాలు హైక్ అయితే, ఈ 1.6కి 14% జీతాలు హైక్ అయితే ఇక్కడ చూడండి 1.6 ఇంటూ 14.2/100 వేస్తే 22.72/100 వేస్తారు, అంటే 0.22. అప్పుడు ఎంత అవుతుంది, 1.6 ప్లస్ 2.2 వేసుకోవడం వల్ల 1.82 అవుతుంది. అయితే నేను లాస్ట్ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఏం చెప్పాను అని అంటే నేషనల్ మీడియాలో కూడా, న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ వచ్చింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 30 నుంచి 34% జీతాలు పెరగబోతున్నాయి అని చెప్పి క్లియర్గా వివరించిన నేపథ్యంలో ఒకవేళ ఆ పాయింట్ మనం తీసుకున్నాం అనుకోండి,
ఒకవేళ ఆ పాయింట్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ చూడండి 34% శాలరీస్ కనుక హై కనుక మనం తీసుకుంటే అప్పుడేమవుతుంది, అప్పుడేమైతే అంటే 1.6 ఇంటూ 0.34 తీసుకున్నాం. 1.6 ఇంటూ 0.34 తీసుకుంటే 54.4 అవుతుంది. సో 0.54 అవుతుంది. ఈ 0.54 అంటే 1.6 ప్లస్ 0.54 అంటే ఫిట్మెంట్ అవుతుంది 2.14 అనేది ఫిట్మెంట్ అవుతుంది. సో నేను ఫైనల్గా మీకు అర్థమయ్యేలాగా ఏం చెప్తున్నానంటే, ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 2.86 ఇస్తారు అని అనుకుంటే, ఒకవేళ మీరు చెప్పినట్లుగా 2.57 కానీ 2.86 కానీ ఇస్తే శాలరీస్ అనేవి 70-80% పెరగబోతున్నాయి. ఒకవేళ 30% 34% శాలరీస్ పెరిగితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.14 కంటే పెరిగే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఇంకోటి కూడా క్లియర్గా చూడండి. ఒకవేళ 22% జీతాలు పెంచారనుకోండి, 1.6 ఇంటూ 22.5/100 వేస్తే 36 వస్తుంది. 36/100 తీసుకున్నాను 0.36. సో 0.36 అంటే 1.6 ప్లస్ 0.36 అంటే 1.96 వస్తుంది. సో ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది డిఏ అనేది 60% మాత్రమే ఉండటం వల్ల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 30% 34% జీతాలు పెరిగినప్పటికి కూడా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఫైనల్గా 1.96 నుంచి 2.14 మధ్యలోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉండబోతుంది. ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక 2.14 పైన 2.86 పైన కనుక ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇంకా ఎక్కువగా పెరగబోతున్నాయి. అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.